నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారం. చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారం చేపట్టినప్పటి నుండి కూడా మహిళల కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం తమ ప్రయత్నం తాము చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మహిళలకి మరొక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. సో ఏంటా బంపర్ ఆఫర్ అనేది తెలుసుకుందాం. మనకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, చంద్రబాబు నాయుడు గారు మహిళలకి బంపర్ ఆఫర్ ఇస్తున్నారు అని అంటున్నారు. అసలు ఏంటా బంపర్ ఆఫర్? మహిళలకి ఆర్థిక స్వావలంబన కావాలి అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క బేసిక్ ఫార్ములా అయింది. ఆర్థిక వ్యవస్థలో మహిళల్ని వీలున్నంత ఎక్కువ భాగస్వామ్యం చేస్తేనే గ్రోత్ ఉంటుంది అనేది ఆయన నమ్మకం. అందుకే డ్వాక్రా పెట్టింది ఆయన. మహిళల్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం ఆయన పెట్టినటువంటి డ్వాక్రాలు ఇవాళ ఇంతంత ఒట్టిడంత అన్నట్టుగా వాళ్ళు చేసేటువంటి ఉత్పత్తులు ఇవాళ విదేశాలకు కూడా వెళ్తున్నాయి. అందుకే ఇప్పుడు మహిళల్ని ప్రోత్సహించడానికి ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టడంతో పాటు ఇప్పుడు తాజాగా ఇంకొక నిర్ణయం తీసుకున్నారు. పెద్ద భారీ గిఫ్ట్ అది. ఇది స్కూటీలు, బైకులు, ఆటోలు ఇవి ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ బైకులకి అలాగే స్కూటీలకి 12,000 రూపాయలు రాయితీ. ఆటోలు నడపాలనుకుంటే 30,000 రూపాయలు రాయితీ. 30,000 రూపాయలు ఆటోలకి, స్కూటీలకి, బైకులకి 12,000 రూపాయలు రాయితీ ఇస్తున్నారు. రాయితీ కింద డ్వాక్రా గ్రూప్ లో ఉండేటువంటి మహిళలకి వీటిని అందజేస్తున్నారు ఆయన. దాంతో మహిళల ఆర్థిక స్వావలంబన పెరుగుతున్నారు. ఎందుకంటే ఇవాళ లేడీస్ లేనటువంటి రంగమే లేదు, మహిళలు లేని రంగం లేదు కదా. ఈవెన్ మీకు ఎయిర్పోర్ట్స్ లో కూడా ఉన్నారు. ఆకాశంలో సగం అని అంటారు కదా. సో కాబట్టి ఆ దిశగానే వెళ్తున్నారు. కాబట్టి ఆటోలు నడిపేటువంటి మహిళలు ఉన్నారు, ఇవాళ బస్సులు నడిపేటువంటి మహిళలు ఉన్నారు, బస్సులు నడిపే డ్రైవర్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో. సో ఆటోలు కూడా నడిపేటువంటి మహిళలు ఉన్నారు. అలాంటి వాళ్ళని ప్రోత్సహించడానికి. లేదా క్యాబ్స్ కూడా మహిళలు ఇప్పుడు నడుపుతున్నారు కదా, కార్లు నడుపుతాయి కదా. సో నడుపుతున్నారు. సో వాళ్ళకి ఇంక మరింత ప్రోత్సాహం ఇచ్చేలాగా రాయితీలతో కూడినటువంటి ఈ గిఫ్ట్లని ఆయన అందజేస్తున్నారు. దీనందరికీ ఆయన కాన్సెప్ట్ ఏంటి? మొత్తం కేవలం పురుషులే కాదు, మహిళలకు కూడా మహిళలు కూడా భాగస్వామ్యం అయితే కనుక ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. ఆర్థిక వ్యవస్థ బాగుపడాలి, ఆర్థిక వ్యవస్థ పెరగాలి అంటే మన యొక్క శ్రమ ఏదైతే ఉందో, శ్రమశక్తి అంటాం. ఈ శ్రమశక్తిని ఎంత ఎక్కువగా వాడుకుంటే అంత ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. అందరినీ భాగస్వామ్యం చేసి అందరికీ పని కల్పించారనుకోండి, అప్పుడు ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రెవెన్యూ కూడా పెరుగుతుంది, జిఎస్డిపి పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది, రాష్ట్రం వెల్దీగా ఉంటుంది. సో కాబట్టి అందుకే చంద్రబాబు గారు అన్ని రంగాలలో వీలున్నంత వరకు అందరినీ భాగస్వామ్యం చేసేలాగా ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా తీసుకుంటే కనుక డ్రోన్స్, రైతులకి డ్రోన్స్ ఇచ్చారు. రైతు బృందాల్లో ఉండేటువంటి వాళ్ళకి ఆ డ్రోన్స్ ఇచ్చారు. ఆ డ్రోన్స్ కూడా దాదాపుగా 80% సబ్సిడీ తోటి, రాయితీ కాదు సబ్సిడీ తోటి ఈ డ్రోన్స్ ఇచ్చారు. అంటే 10 లక్షలు చేసేటువంటి డ్రోన్ ని కేవలం 2 లక్షలకి ఇచ్చినట్టే. 80% సబ్సిడీ అంటే 10 లక్షలు చేసే దాన్ని 2 లక్షలకి ఇస్తున్నట్టే కదా. సో ఒకవైపు వ్యవసాయ రంగాన్ని, ఇంకొక వైపు మహిళా సాధికారత, మహిళల్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఆయన చేస్తున్నారు. ఉచిత బస్సు ఇచ్చారు. ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత చాలా మంది ఇప్పుడు ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఉచిత బస్సు ఇచ్చిన కారణంగా పని చేయట్లేదు, పని చేయకుండా తిరుగుతున్నారు అని. కానీ చంద్రబాబు గారు ఆశించింది ఏంది? ఉచిత బస్సు పథకాన్ని కానీ ఇంప్లిమెంట్ చేస్తే దాని ద్వారా దగ్గరలో ఉండేటువంటి పట్టణాలకి కూరగాయలు, పాలు ఇలాంటి ఉదయాన్నే తీసుకెళ్ళి వాళ్ళు అమ్ముకొని మళ్ళా తిరిగి వస్తారు. కాబట్టి వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది అనేది కాన్సెప్ట్. అలాగే ఉద్యోగాలు చేసేటువంటి మహిళలు ఉన్నారు. 10,000కి, 15,000కి, 20,000కి, 30,000కి చేసే వాళ్ళు ఉన్నారు కదా. 3,00,000 మంది. వాళ్ళు ప్రయాణ ఖర్చులు దాదాపు ఒక్కొక్కరికి 3,000 నుంచి 4,000 మిగులుతాయి నెలకి. ఇది ఫ్రీ బస్ కారణంగా. యాక్చువల్గా చంద్రబాబు గారు చెప్పింది ఫ్రీ బస్ విషయంలో నాకు గుర్తున్నంత వరకు పల్లెలకు మాత్రమే ఫ్రీ బస్ ఇస్తున్నారు. అది కూడా జిల్లా పరిధిలోనే ఇస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోనే ఫ్రీ బస్ ఇస్తారని చెప్పారు. కానీ మహిళలు అంటేనే కొంచెం ఆయన ఫ్లెక్సిబిలిటీ, ఉదారంగా నిర్ణయాలు తీసుకుంటారు.
ఆయన ఏం చేశాడు, రాష్ట్రం మొత్తం ఎక్కడైనా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు ప్రయాణం చేయొచ్చు, అది కూడా 5 రకాల బస్సుల్లో పర్మిషన్ ఇచ్చారు కదా. లాస్ట్ కి టెంపుల్స్ కి వెళ్ళడానికి, ఈవెన్ తిరుపతి దేవస్థానం లాంటి టెంపుల్ కూడా ఫ్రీగా వెళ్ళడానికి ఇచ్చారు ఆయన. ఫస్ట్ వాటికి ఇవ్వలేదు, తర్వాత వాటికి కూడా ఇచ్చారు. కానీ ఎన్నికల్లో చంద్రబాబు గారు ఇదేం చెప్పలేదు. ఓన్లీ పల్లె వెలుగు బస్సులు కూడా చెప్పారు. ఆ పల్లె వెలుగు బస్సులు కూడా ఎందుకు చెప్పారు అని అంటే, ఆయన ఎందుకు చెప్తున్నాను, ఎందుకు ఉచిత బస్సుని నేను మహిళలకు ఇవ్వాలనుకుంటున్నాను అనేది కూడా రీజన్ చెప్పాడు ఆయన ఆ రోజున. కానీ తర్వాత పబ్లిక్ నుంచి వచ్చిన లేదంటే మహిళల నుంచి వచ్చిన విజ్ఞప్తులు అనుకోండి, లేదంటే మహిళల పట్ల ఆయనకు ఉన్నటువంటి కన్సర్న్ అనుకోండి, ఏదైతే కారణం దాన్ని 5 రకాల బస్సులకి ఈవెన్ ఎక్స్ప్రెస్ కూడా ఇచ్చారు ఆయన. ప్లస్ రాష్ట్రం మొత్తం ఫ్రీగా ప్రయాణం చేయడం వెసులుబాటు కూడా ఇచ్చారు. ఇది చాలా మంది భారం రాష్ట్ర ప్రభుత్వానికి అన్నారు, కానీ ఇచ్చారు. తర్వాత మీకు విద్యా కానుక కింద అది ఇచ్చారు కదా. ప్రతి ఇంట్లో ఉండేటువంటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమౌంట్ ఇచ్చారు కదా. సో ఆల్మోస్ట్ చంద్రబాబు గారు చెప్పినవి అన్ని కూడా. తర్వాత సిలిండర్లు ఇస్తున్నారు. సిలిండర్లు ఎవరి కోసం ఇస్తున్నారు, మహిళలు భారం అవుతుందని చెప్పి వాళ్ళకి ఇస్తున్నారు. అన్నదాత సుఖీభావం రైతులకు ఇస్తున్నారు. ఇంకా ఏంటి ఆయన చెప్పిన ఈ సూపర్ 6 అన్ని ఇస్తున్నారు కదా. సూపర్ 6 అన్నింటినీ అమలు చేస్తున్నారు కదా. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం. అందుకే ఇది కూడా ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక యాప్ని, సహకార యాప్ అని ఒకటి తీసుకొస్తుంది. రాబోయే రోజుల్లో మీకు ఊబర్, ఓలా ఇవి కనిపించవు. ఎందుకంటే వీళ్ళు సంపాదించిన డబ్బుల్లో ఎక్కువ కమిషన్ తీసేసుకుంటారు కంపెనీలు, ఓలా కానీ ఊబర్ కానీ. అందుకే సహకార యాప్ అని చెప్పి ఒకటి కేంద్ర ప్రభుత్వం ఒక డిజైన్ చేసి, ఈ ఓలా ఊబర్ ఏ తరహాలో అయితే సేవలు అందిస్తుందో అదే తరహాలో అంతకంటే మించినటువంటి విధంగా తక్కువ ఖర్చుతోటి వాళ్ళు అందించడానికి ఈ యాప్ని తయారు చేస్తారు. బహుశా నేను అనుకుంటూ జనవరి నుంచి ఏదో రాబోతుంది. అంటే ఆ యాప్లో వీళ్ళు లాగిన్ అయిపోయి సహకార యాప్లో వీళ్ళు ఇక్కడి నుంచి సర్వీస్ అందించవచ్చు క్యాబ్స్ వాళ్ళు. సో కమిషన్ అంతకుముందు 25% పోయేది 10%, 5% పోతుంది సెంట్రల్ గవర్నమెంట్కి. రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ఆల్రెడీ కర్ణాటక కానీ, తర్వాత కేరళ కానీ, కర్ణాటక కేరళలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి యాప్లు, సవారీ అని రకరకాల పేర్లతోటి తీసుకొచ్చి వాళ్ళు సరసమైనటువంటి ధరలకి ఈ ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు కూడా ప్రత్యేకమైన యాప్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. తీసుకొచ్చినప్పుడు మహిళలు డ్రైవర్లుగా ఉండేటువంటి, డ్రైవ్ చేసేటువంటి కార్లు కానీ, క్యాబ్లు కానీ, లేదంటే ఆటోలు కానీ ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు కల్పించడానికి కూడా అవకాశం ఉంది. మనం ఊహించినటువంటి మార్పులు ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది. దాంట్లో ఇదొకటి. స్కూటీలు కానీ లేదంటే బైకులు కానీ ఎందుకు ఇస్తున్నారు ఆయన, అది రైతుల మీద ఎందుకు ఇస్తున్నారు, వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసం ఇస్తున్నారు. వాళ్ళేమో ఊరికి తిరగరు కదా. రైతు ఇచ్చినందువల్ల ఏదో పనికి, ఒక పని కాబట్టి ఇంకొక పని కూడా చేస్తారు. సో ఆ ఉద్దేశంతో ఆయన ఇస్తున్నారు. ఇది ఒక బంపర్ ఆఫర్ అనుకోవాలి మహిళలకు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.